హాయ్ హలో దిస్ ఇస్ రచన వెల్కమ్ టు 60. ప్రతి సంవత్సరం ముగిసేసరికి మన దేశంలో అనేక సంఘటనలు చోటు చేసుకుంటాయి. కానీ వాటిలో మర్చిపోలేనివి, ప్రజల మనసులో ముద్ర వేసుకున్నవి కొన్నే ఉంటాయి. అటువంటి వాటి గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ముఖ్యంగా 2023 సంవత్సరం పూర్తయ్యే సమయంలో భారతదేశంలో సాధించిన ఘనతలు ఏమిటి అనేది ఒక్కసారి చర్చించుకుందాం. చంద్రయాన్ 3 అనేది 2023 సంవత్సరంలో భారతదేశం సాధించిన ఒక అతిపెద్ద ఘనతగా చెప్పుకోవచ్చు. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టింది ఈ చంద్రయాత్రను. ఇందులో ఒక రోవర్ అలాగే ఒక లాండర్ ఉంటాయి. ఈ ప్రయోగానికి నెల్లూరు సమీపంలో ఉన్న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వేదిక అయింది. ఇది ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో ఇది చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో సేఫ్ గా సాఫ్ట్ ల్యాండ్ అయింది. ఇది ల్యాండ్ అయిన ప్లేస్ కి శివశక్తి అని పేరు పెట్టారు. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రయోగంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ఇక ప్రతి సంవత్సరం ఆగస్టు 23వ తేదీన భారతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించుకోవాలని నిర్ణయించారు. చంద్రయాన్ 3 విజయంపై యావత్ భారతదేశం హర్షం వ్యక్తం చేసింది. మన దేశ శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం విజయవంతం అవడంతో హర్షాతిరేకలు వ్యక్తం చేశారు. G20 సమిట్ ఇది ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. దీనిని కేంద్ర ప్రభుత్వం చాలా ప్రీస్టీషియస్ గా తీసుకుంది. ఎందుకంటే ఈ G20 సమిట్ లో పాల్గొనేందుకు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 20 దేశాల అధినేతలు మన దేశానికి వస్తారు. కాబట్టి దీనిని అత్యంత వైభవంగా నిర్వహించాలని నిశ్చయించుకుంది. అనుకున్న దానికన్నా గ్రాండ్ గానే నిర్వహించింది. ఈ G20 సమిట్ లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన ప్రణాళికపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ఆ అభిప్రాయాలపై చర్చలు జరిపిన అనంతరం కొన్ని కీలక నిర్ణయాలు అక్కడ చేయబడతాయి. ఈ సదస్సు ప్రతి ఏడాది ఏదో ఒక దేశంలో జరుగుతుంది. గత ఏడాది ఇండోనేషియాలో జరగా 2023లో దీనిని నిర్వహించే బాధ్యత భారత్ కి దక్కింది. ఈ G20 సమిట్ ను నిర్వహించడం పైనే భారత్ సమర్థత ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీనిని నిర్వహణపై కింది స్థాయి అధికారుల నుండి పై స్థాయి అధికారుల వరకు అందరూ శ్రద్ధ వహించారు. మన దేశ రాజధాని ఢిల్లీ ఇందుకు వేదిక అయింది అన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ G సమిట్ అనంతరం సమిట్ కి హాజరైన దేశాధినేతలంతా కలిసి ఫోటో దిగారు. దానిని ఫ్యామిలీ ఫోటోగా అభివర్ణిస్తారు. అత్యధిక జనాభా అనేది ఒక రకంగా సమస్యతో కూడుకున్న అంశమే. కానీ మరో రకంగా చూసుకుంటే యువత ఎక్కువగా కలిగిన దేశంగా కూడా చెప్పుకోవచ్చు. యువ రక్తం ఎక్కువగా ఉంటే మ్యాన్ పవర్ కి కొదువ ఉండదు అంటారు. పైగా భారత్ నుండి ఎంతో మంది విదేశాలకు వెళ్లి వివిధ రకాల పనులు చేసుకుంటున్నారు. కాబట్టి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా నినాదాన్ని పూర్తి స్థాయిలో అమలు పరచాలంటే ఖచ్చితంగా ఆ స్థాయిలో పనిచేసేవారు కూడా ఉండాలి. కాబట్టి ఒక రకంగా ఇది మేలే చేస్తుంది. ఉదాహరణకు చైనాను తీసుకుంటే ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా జనాభా సంఖ్యలో చైనా నెంబర్ 1 గా ఉండేది. కానీ ఇప్పుడు అత్యధికంగా వస్తువులను ఉత్పత్తి చేస్తున్న చైనా అన్ని దేశాలకు ఎగుమతులు చేస్తూ మంచి వృద్ధిని సాధించింది. దానికి కారణం చైనాలో పనిచేయడానికి సిద్ధంగా ఉండేవారు ఎక్కువగా ఉండటమే. ఇక భారత్ విషయానికి వస్తే ప్రస్తుతం 142.86 కోట్ల మంది జనాభాతో తొలి స్థానంలో నిలిచింది. అది 2023లో సంభవించింది. అంతేకాదు ఇప్పటి వరకు భారతదేశం అధిక జనాభా విషయంలో వరల్డ్ వైడ్ గా నెంబర్ 1 కావడం ఇదే తొలిసారి. అందుకే 2023లో ఈ సంఘటన మరుపురాని సంఘటనగా నిలిచిపోతుంది. ఏది ఏమైనా అధిక జనాభా అన్ని మంచి పరిణామం కాదని, అధిక జనాభాను నియంత్రించాల్సిన అవసరం కూడా ఉందని కొందరు ఆర్థిక నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో 2023 సంవత్సరంలో చోటు చేసుకున్న కొన్ని గుర్తుండిపోయే విషయాలను మే 23వ తేదీన జరిగిన సంఘటన ఒకటి. అదే భారతదేశ కొత్త పార్లమెంట్ భవనం ఓపెనింగ్ 2020వ సంవత్సరంలో ప్రారంభమై దీని నిర్మాణం 2023కి పూర్తయింది. మే నెలలో ఈ భవనాన్ని శాస్త్రోక్తంగా పూజలు, హోమాలు నిర్వహించిన అనంతరం ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ పూజ కార్యక్రమంలో పాల్గొని పార్లమెంట్ భవనాన్ని తానే స్వయంగా ఓపెన్ చేశారు. పాత భవనం చూస్తే అది 1927వ సంవత్సరంలో నిర్మించబడింది. ఇప్పటికీ అది వాడుకోవడానికి యోగంగానే ఉన్నప్పటికీ ఇప్పుడున్న అవసరాలకు అనుకూలంగా మరింత శక్తివంతంగా కొత్త భవనాన్ని నిర్మించారు. కొత్త భవనాన్ని పాత పార్లమెంట్ భవనంలోని స్థలంలోనే నిర్మించారు. కొత్త భవనం లోక్సభలో 888 సీట్లు సామర్థ్యం ఉంది. 384 సీట్లతో రాజ్యసభ హాల్ కూడా ఉంది. అంతేకాదు లోక్సభ హాల్లో 1272 మంది కూర్చునే విధంగా సీట్లు అమర్చారు. పైగా ఇది పర్యావరణ సురక్షిత భవనంగా చెప్తున్నారు.
అంతేకాదు ఇందులో అనేకమైన విశిష్టతలు ఉన్నాయి. ఏది ఏమైనా ఈ భవన ప్రారంభోత్సవం చేయడం, ఉపయోగంలోకి తీసుకురావడం అనేది మరవలేనిది, చరిత్రలో లిఖించబడేది. కాబట్టి 2023వ సంవత్సరంలో ఇది మరుపురాని సంఘటనగా మిగిలిపోతుంది. సిల్కియారా టనల్ ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 41 మంది కార్మికులు సజీవంగా ఒక టనెల్లో ఇరుక్కుపోయారు. అదే సిల్కియారా టనెల్ వారు బయటకు వచ్చే మార్గం పూర్తిగా మూసుకుపోయింది. వారిని రక్షించడం భారత ప్రభుత్వం ముందున్న లక్ష్యం. అందులో గనుక విఫలమైతే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తారు, సఫలమైతే గనుక అది నిజంగా చరిత్రలో నిలిచిపోతుంది. అందుకే సిల్కియారా టన్నెల్ ఉదాంతాన్ని కేంద్ర సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టన్నెల్లో ఉండిపోయిన వారిని వెలికి తీసేందుకు అస్త్రశాస్త్రాలు అన్ని ఉపయోగించింది. మొదట్లో వారికి కనీసం త్రాగునీరు, ఆహారం పంపడానికి అపసోపాలు పడిన అధికారులు ఆ విషయంలో విజయం సాధించారు. ఎప్పుడైతే వారిని అన్నపానీయాల సదుపాయం కల్పించారో అప్పుడే సగం విజయం సాధించారు. ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక దృష్టి పెట్టి అధికారులతో పనులు చేయించారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు అత్యాధునిక సౌకర్యాలు ఉన్న యంత్రాలను వివిధ ప్రాంతాల నుండి తెప్పించారు. చివరికి అధికారుల కఠోర శ్రమ ఫలించింది. పూడుకుపోయిన టన్నెల్ నుండి బాధితులను బయటికి సజీవంగా, సురక్షితంగా తీసుకొచ్చారు. వారు బయటికి వచ్చిన వెంటనే చికిత్స నిమిత్తం వారిని ప్రత్యేక అంబులెన్స్లలో ఆసుపత్రికి తరలించారు. వారు రక్షింపబడ్డారు అని తెలిసిన క్షణం వారి కుటుంబాల్లో పండుగ వాతావరణం వెలివేరిసింది. కేవలం వారి కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే కాదు, ఈ ఘటన దేశంలోని అనేక మంది ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేసింది. ఇంతటి పెద్ద ప్రమాదం నుండి 41 మందిని రక్షించడం అనేది చాలా పెద్ద విషయం. కాబట్టి ఇది 2023 సంవత్సరంలో మరపురాని ఘటనగా నిలిచిపోతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.